హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. టాలీవుడ్లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం సూపర్తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడిలో రవితేజ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కెరీర్లో టర్నింగ్ పాయింట్ అరుంధతి. ఇందులో ఆమె డ్యూయల్ రోల్లో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డు వంటివి కూడా లభించాయి. అయితే అనుష్క బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ చిత్రాల్లో దేవసేన పాత్రలో నటించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ చిత్రాలు ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయాయి. ఇతర ముఖ్యమైన చిత్రాలు రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి వంటివి కూడా ఉన్నాయి. అయితే అనుష్క సినిమా రంగంలోకి రాకముందు యోగా టీచర్గా పనిచేసిందట. ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద ఆమె యోగా నేర్చుకుంది అని చెప్పుకొచ్చింది. అయితే త్వరలోనే అనుష్క ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే అనుష్క వయసు ప్రస్తుతం 40 ఏళ్ళు అయినా సరే చూడ చక్కగా ఉంటుంది. 40 ఏళ్ళు దాటినా కూడా పెళ్లి పేరు ఎత్తకుండా సింగిల్గా ఉంటుంది యముడు. కాగా అనుష్క పెళ్లి గురించి ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్స్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అనుష్కకు చాలా లవ్ ప్రపోజల్స్ అయితే వచ్చాయట. అయితే అనుష్కకు మొదటి లవ్ ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? అనుష్కకు 6వ తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందట. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి వచ్చి నాకు లవ్ ప్రపోజ్ చేసినట్లు, తన దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పినట్లు చెప్పింది. అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడట. అప్పుడు నాకు ఐ లవ్ యూ అంటే అర్థం తెలియదని, అతను ప్రపోజ్ చేయగానే ఓకే అని చెప్పేశా అని తన జీవితంలో అదో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అని చెప్పుకొచ్చింది అనుష్క.